బంగారం. ఈ ఒక్క పదం వినగానే మనలో ఏదో మెరుపు మెరుస్తుంది. మన జీవితంలో ప్రతి సంతోషానికి బంగారం ఒక భాగమైపోయింది. కానీ బంగారం కొనడం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తుకు పెట్టుబడి. అందుకే ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. బంగారం కొనేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, 916 గోల్డ్ అంటే ఏమిటి, BIS హాల్మార్క్ ఎందుకు ముఖ్యం, మోసాలను ఎలా గుర్తించాలి, మరియు జ్యువెలర్స్ చెప్పని నిజాలు ఏమిటి. ఇది కేవలం వీడియో కాదు, బంగారంపై తెలివిగా పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. ముందుగా బంగారం కొనేటప్పుడు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మనలో చాలామంది బంగారం కొనే ముందు ఒక విషయమే చూస్తారు, డిజైన్ బాగుందా అని. కానీ డిజైన్ కంటే ముందుగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొదటి జాగ్రత్త ఏంటంటే ఎప్పుడూ కూడా బిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది జ్యువెలర్స్ చెబుతారు క్యాష్ ఇస్తే డిస్కౌంట్ ఇస్తామని. ఇది చాలా మందికి ఆకర్షణగా ఉంటుంది, కానీ నిజానికి అది ప్రమాదకరం. బిల్ లేకుండా కొనడం అంటే భవిష్యత్తులో మనకే నష్టం. ఎప్పుడైనా అమ్మాలనుకుంటే లేదా మార్పిడి చేయాలనుకుంటే బిల్ లేకుంటే రేట్ తక్కువగా వస్తుంది. రెండవ జాగ్రత్త ఏంటంటే BIS హాల్మార్క్ ఉందా లేదా అని చూడాలి. అది ప్రభుత్వం అప్రూవ్ చేసిన ప్యూరిటీ సింబల్. డిజైన్ బాగుంది కాబట్టి కొనొద్దు, హాల్మార్క్ ఉందా లేదా అనేది ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వండి. మూడవది వెయిట్ మరియు మేకింగ్ ఛార్జెస్ క్లియర్గా అడగాలి. చాలాసార్లు మేకింగ్ ఛార్జెస్లోనే మోసం దాగి ఉంటుంది. ఒక షాప్లో 8% ఉంటే మరొక చోట 25% ఉండవచ్చు. చాలా షాపులు వేస్టేజ్ ఛార్జెస్ పేరుతో అదనంగా డబ్బు వసూలు చేస్తారు. సాధారణంగా మేకింగ్ ఛార్జెస్ 8% నుంచి 15% మధ్య ఉండాలి. అది 25 నుంచి 30% అంటే మీరు మోసపోతున్నారు అన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ 2 లేదా 3 షాపులు పోల్చి చూసి నిర్ణయం తీసుకోండి. నాలుగవది ట్రస్ట్ చేయదగిన జ్యువెలర్ దగ్గరే కొనాలి. ఎందుకంటే పేరు ఉన్న షాపులు తమ పేరును కాపాడుకోవడానికి నాణ్యతను మోసం చేయవు. ఇప్పుడు BIS హాల్మార్క్ అంటే ఏమిటో తెలుసుకుందాం. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇది భారత ప్రభుత్వం ఆమోదించిన నాణ్యత ప్రమాణ సంస్థ. ఈ BIS హాల్మార్క్ ఉన్న బంగారం అంటే ఆ ఆభరణం ప్రభుత్వం అప్రూవ్ చేసిన టెస్టింగ్ సెంటర్లో చెక్ చేయబడి ప్యూరిటీ కన్ఫర్మ్ అయినది అని అర్థం. హాల్మార్క్లో 5 ముఖ్యమైన గుర్తులు ఉంటాయి. BIS లోగో, ఇది నాణ్యతకు సంకేతం. ప్యూరిటీ లెవెల్, ఉదాహరణకు 24 క్యారెట్స్ ఆర్ 18 క్యారెట్స్. అసెస్ సెంటర్ మార్క్, పరీక్షించిన ల్యాబ్ గుర్తు. జ్యువెలర్ ID, ఎవరి షాప్ నుంచి తయారైందో గుర్తించడానికి. తయారీ సంవత్సరం కోడ్, ఏ ఏట తయారైందో తెలుసుకోవడానికి. ఈ 5 సింబల్స్ ఉన్న ఆభరణం మాత్రమే మీరు నమ్మవచ్చు. ఎందుకంటే అవి లేని బంగారం అంటే ప్యూరిటీ డౌట్ఫుల్. ఇప్పుడు 916 బంగారం అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామందికి 916 గోల్డ్ అంటే 100% ప్యూర్ అని భావన ఉంటుంది, కానీ అది సరికాదు. 916 అంటే 91.6% ప్యూర్ గోల్డ్. అంటే ఇది 22 క్యారెట్ గోల్డ్. మిగిలిన 8.4%లో సిల్వర్, కాపర్, జింక్ వంటి లోహాలు కలుపుతారు బంగారానికి బలం ఇవ్వటానికి. ఎందుకంటే ప్యూర్ 24 క్యారెట్ బంగారం చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది వంకర్లు తిరుగుతుంది, విరిగిపోతుంది. కాబట్టి ఆభరణాలు చేయడానికి సరిపోదు. అందుకే 916 గోల్డ్ మన ఆభరణాల మార్కెట్లో ఎక్కువగా వాడబడుతుంది. మీరు ఒక రింగ్, చైన్ లేదా హారం కొంటే దానిపై 916 అని రాసి ఉండటం అంటే అది 91.6% ప్యూర్ గోల్డ్ అని అర్థం. ఇప్పుడు 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా మందికి కన్ఫ్యూజింగ్ టాపిక్. 24 అంటే ఎక్కువ ప్యూర్ కాబట్టి అదే కొనాలి అని కొందరంటారు, కానీ నిజం వేరేలా ఉంటుంది. 22 క్యారెట్ అంటే 91.6% ప్యూర్. ఇది ఆభరణాలకు సరిపోతుంది, బలం ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. 24 క్యారెట్ అంటే 99.9% ప్యూర్ ఉంటుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. దీంతో ఆభరణాలు చేయడం అసాధ్యం. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సరిపోతుంది. అంటే గోల్డ్ బార్స్ లేదా కాయిన్స్ రూపంలో వాడుతారు. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమైతే గోల్డ్ బార్స్ లేదా కాయిన్స్ కొనవచ్చు, లేదా ఆభరణాలకైతే 22 క్యారెట్ బంగారం కొనొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసమా లేదా ఆభరణాల కోసం కొంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి. అది నిర్ణయిస్తే మీకు ఏది సరైనదో అర్థమవుతుంది. గోల్డ్ రేట్ ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం. ఈరోజు గోల్డ్ రేట్ పెరిగింది, రేపు తగ్గింది, మనం ప్రతిరోజు వింటాం. కానీ ఆ రేటు ఎవరు నిర్ణయిస్తారంటే 2 ప్రధాన కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ బంగారం ధరలు, రూపాయి విలువ. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు లండన్ బులియన్ మార్కెట్ ద్వారా నిర్ణయించబడతాయి. అక్కడ బంగారం డిమాండ్ పెరిగితే మన దేశంలో కూడా రేటు పెరుగుతుంది. ఇండియాలో అయితే IBJA, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్. ఇది ప్రతిరోజు రేటు ప్రకటిస్తుంది. అది ప్రతి నగరానికి కాస్త తేడాతో ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం రేటు అంటే కేవలం మెటల్ విలువ మాత్రమే. దానికి మేకింగ్ ఛార్జెస్, GST, వేస్టేజ్ ఛార్జెస్ అన్నీ కలిపితేనే మనం చెల్లించే మొత్తం వస్తుంది. ఇప్పుడు మోసపోకుండా ఎలా గుర్తించాలి అంటే ఇప్పటి మార్కెట్లో మోసాలు కూడా కొత్త రకాలుగా ఉన్నాయి.
ఎవరికీ తెలియకుండా కూడా బంగారంలో నాణ్యత తగ్గిస్తారు. కొంతమంది 18 క్యారెట్ గోల్డ్ని 22 క్యారెట్గా చెబుతారు. కొంతమంది ఆర్టిఫిషియల్ గోల్డ్కి హాల్మార్క్ లాగా కనిపించే నకిలీ మార్క్ వేస్తారు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే హాల్మార్క్ ఉన్నదే కొనాలి. కొనుగోలు ముందు ఆన్లైన్ రేట్ చెక్ చేయండి. బంగారం వెయిట్ మీ కళ్ళ ముందే చెక్ చేయించండి. డిస్కౌంట్ పేరుతో బిల్ లేకుండా కొనొద్దు. ఎందుకంటే ఒక్కసారి మోసపోతే తిరిగి రికవరీ అవ్వటం చాలా కష్టం. ఇప్పుడు పాత బంగారం అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. పాత బంగారం అమ్మడం కూడా ఓ ఆర్ట్ లాంటిది. చాలామంది ఇక్కడే నష్టపోతారు. ముందుగా 3 చోట్ల రేటు తెలుసుకోండి. ప్రతి జ్యువెలర్ వేరు విధంగా రేట్ కట్ చేస్తారు. కొందరు అస్సే టెస్ట్ చేస్తామంటారు, కానీ ఆ ప్రాసెస్లో కొంత బంగారం మాయమైపోతుంది. అందుకే BIS లైసెన్స్ ఉన్న చోట టెస్ట్ చేయించడం మంచిది. బిల్ ఉంటే రేట్ ఎక్కువగా వస్తుంది. హాల్మార్క్ ఉన్న బంగారం అమ్మేటప్పుడు జ్యువెలర్ తక్కువ చెప్పలేడు. మరియు చివరగా మీరు అమ్మే ముందు నేటి గోల్డ్ రేట్ తెలుసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు జ్యువెలర్స్ చెప్పని కొన్ని గోల్డ్ సీక్రెట్స్ తెలుసుకుందాం. ఇవే ఇప్పుడు మీకు ముఖ్యమైన సీక్రెట్స్. ఎక్కువ డిజైన్ ఉన్న ఆభరణాలకు ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. సింపుల్ డిజైన్ ఎంచుకుంటే మేకింగ్ ఛార్జెస్ తక్కువ అవుతుంది. కొన్ని షాపులు ఎక్స్చేంజ్ టైంలో మేకింగ్ ఛార్జ్ కట్ చేస్తారు, కాబట్టి ముందే అడగండి. 24 క్యారెట్ గోల్డ్ బార్స్ లేదా కాయిన్స్ పెట్టుబడి కోసం బాగుంటుంది, కానీ వాటిని లాంగ్ టర్మ్గా ఉంచాలి. అప్పుడే ప్రాఫిట్స్ ఉంటాయి. ఫెస్టివల్ సీజన్లో రేట్లు పెరుగుతాయి. ఆ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆఫ్ సీజన్లో కొనడం మంచిది. జ్యువెలర్స్ ఎక్కువగా 916 మాత్రమే చూపిస్తారు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే 24 క్యారెట్ డిమాండ్ చేయవచ్చు. చూడండి, బంగారం అంటే కేవలం మెటల్ కాదు, అది మనం కష్టపడి సంపాదించిన డబ్బుకి ప్రతీక. మన పూర్వీకులు ఎందుకు బంగారాన్ని సంపదగా భావించారంటే దాని విలువ కాలంతో తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు బంగారం కొనేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. BIS హాల్మార్క్ చూడండి, రేటు పోల్చి చూడండి, బిల్ తీసుకోండి, మోసాలకు దూరంగా ఉండండి. ఇలా తెలివిగా కొనుగోలు చేస్తే బంగారం మీకు అదృష్టం తెస్తుంది. మరి మీరు కూడా ఎప్పుడైనా బంగారం కొనబోతున్నారా? అయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఈ జ్ఞానం మీకు డబ్బు కంటే విలువైనది. బంగారం విలువ దాని మెరుపులో కాదు, దాన్ని కొనేవారి తెలివిలో ఉంటుంది. మీకు నిజంగా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లిఖిత ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో.